నాకు 40% ఓట్లు వచ్చాయి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. రేపు పొద్దున నాకు 40% ఓట్లు వచ్చాయి, 2 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే అంటాడు. సార్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి, మీకు తెలీదా? ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి ఓట్ల లెక్క మాకు సంబంధం లేదండి, మేము ముఖ్యమంత్రి అవ్వాలి అంతే. ఏం మాట్లాడతారు పవన్ గారు? మీరు కూడా వాళ్ళ లోకం వేరే, వాళ్ళకున్న ఓటర్లు వేరే. అవును, 40% మాకు ఓట్లు వచ్చాయి అంటాడు. ఎంత 40% ఓట్లు వస్తే ఎన్ని నియోజకవర్గాల్లో మోర్ దాన్ 50,000 డిఫరెన్స్ ఉంది? చూద్దామా ఎన్ని నియోజకవర్గాల్లో ఉంది అంటే. ప్రజలు నేను చీ కొట్టారా లేదా? లాగిపెట్టి లెంపకాయ కొట్టారా లేదా? ప్రజలు 11 ఇచ్చారు. పోనీ నువ్వు ఏడవ్వు, ఆ పక్కన ఉన్న 10 మంది కన్నా బుద్ధి ఉండాలి కదా, ఆ 10 మంది కన్నా ఉండాలి కదా బుద్ధి. జగన్మోహన్ రెడ్డిదే ఉంది, ఆల్రెడీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అని పెట్టేసుకుంటాడు. ఏముంది, అయిపోయింది కదా. మరి మిగతా వాళ్ళు మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డిస్క్వాలిఫై అయితే ఆ మాత్రం బుద్ధి వాళ్ళకు ఉండక్కర్లేదా? వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పాలి కదా, అన్నా నువ్వు వెళ్తావో వెళ్ళవో మాకు తెలియదు కానీ మమ్మల్ని అయితే వెళ్ళనివ్వన్నా అని చెప్పాలా? అది చెయ్యరు. అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా వీళ్ళు ఎమ్మెల్యేలు అనేటువంటి విషయం వాళ్ళకి గుర్తుందా? ఎంతసేపు ప్రతిపక్ష హోదా ఇంకోటి ఇదే అరుస్తున్నారు కానీ ఎమ్మెల్యేలు మా ఏదైతే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో ఆ కాన్స్టిట్యున్సీ ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ మేము శాసనసభకు వచ్చాము, సో కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీ సమస్యల మీద మేము మాట్లాడాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కదా వీళ్ళు. తప్పు వాళ్ళదా జగన్మోహన్ రెడ్డిదా? ఆ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి అయినా చెప్పాలి కదా, నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళను, నేను చంద్రబాబు నాయుడు గారిని ఫేస్ చేయలేను, పవన్ కళ్యాణ్ గారిని ఫేస్ చేయలేను, లోకేష్ గారిని ఫేస్ చేయలేను, అచ్చెన్నాయుడు గారిని ఫేస్ చేయలేను, నేను ఫేస్ చేయలేను, నాకు భయం, ఐఎమ్ స్కేర్డ్, నాకు భయం అండి, నేను వెళ్ళను. ఎరా నాయన మీరన్నా వెళ్ళండి చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి. భయం కాకపోతే ఏంటండి, ఎందుకు రాడండి అసెంబ్లీకి? నాకు చెప్పండి. చెప్పొచ్చు కదా, ఈ రోజు వస్తే లెక్కలేదు రేపటి నుంచి రావాలని. పాపం తెలియక ఈ రోజు వచ్చాడు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు పుండు మీద కారం మళ్ళీ జల్లుతున్నారు పవన్ గారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు యలహంక ప్యాలెస్ కి వెళ్ళడానికి మొత్తం రెడీ చేసుకున్నారు, అందరు వెళ్ళిపోయారు, రేపు రానని చెప్పేసి శపథం చేశారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు నేనేమంటా అంటే ఆ పక్కన స్క్రిప్ట్ ఇచ్చేవాడు తప్పు చేశాడు. అప్పుడు నిజంగా నాకు తెలిసి అధికారంలో ఉన్నప్పుడు లక్షల జీతాలు పెట్టి సలహాదారులను పెట్టుకున్నాడండి, లక్షలే ఒక్కొక్కళ్ళకి. మరి ఇప్పుడు పోనీ అధికారం పోయిన తర్వాత కూడా మరి కనీసం ఆ సలహాదారులు అప్పుడు ఏమంటారంటే తిన్నదానికి కొంచెమన్నా విశ్వాసం ఉండాలి కదా. ఎంతో కొంత అన్న నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా దిస్ ఇస్ వాట్ ఇట్స్ గోనా హ్యాపెన్, ఇవాళ వెళ్తే ఉపయోగం ఉండదన్నా, రేపు ఒక్కరోజు వెళ్ళన్నా అని చెప్పాలా? ఇవాళ వెళ్ళాడు, అక్కడ అసలు నన్ను మించినటువంటి చూరుడు ధీరుడు లేడు అన్నట్టుగా నిలబడి నేను రాను, రేపటి నుంచి నేను రాను అని చెప్పేసి వచ్చాడు. ఇప్పుడు రేపు పొద్దున్న ఏం మొహం పెట్టుకుని వెళ్తాడు ఒకవేళ వెళ్ళాలనుకుంటే? మీరు అయినా ఇప్పుడు అసలు ఇందులో అంత తప్పెవరితో చెప్పమంటారో ఒక మాట పవన్ గారు. ఒక రకంగా మా అయ్యన్న పాత్రుడు గారిది, ఒక రకంగా మా RRR గారిది, ఎందుకంటే వాళ్ళు చెప్పారు. అవును మేడం, అంత చెప్పిన వాళ్ళు మేడం అంత చెప్పిన వాళ్ళు గవర్నర్ ప్రసంగం రోజు కాదు తెల్లారు రండి అని కూడా చెప్పొచ్చు కదా. అవును, అరటిపండు వచ్చి నోట్లో కూడా పెడతారండి, ఏం మాట్లాడతారండి మీరు? 60 రోజుల విషయం చెప్పిన వాళ్ళు నేను అట్లాంటి వ్యక్తికి అసలు ఆ ఇంటి కూడా ఇవ్వకుండా ఉండాల్సిందేమో అనిపించింది నాకు. కాకపోతే వాళ్ళు రూల్స్ ఫాలో అయ్యే వ్యక్తులు కదా. మా అయ్యన పాత్రుడు గారైనా మా RRR గారైనా రూల్స్ ఫాలో అవుతారు. ఇప్పుడు మళ్ళీ పులివెందులకు ఉప ఎన్నిక అంటున్నారు, ఇంకా 10 స్థానాలకు ఉప ఎన్నిక అంటున్నారు, మరి ఏంటో తెలియదు. సార్ రామదాస్ గారు, నేను ఒకటైతే చెప్తానండి, ఒకటి చెప్తాను పవన్ గారు. ఒకటి నాకేమనిపిస్తోంది అని అంటే ఆ ఉప ఎన్నిక భయంతో ఇవాళ వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఈ మిగతా 10 మంది ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి తిడతాట అందరినీ. నేను మొన్న కూడా ఎవరో మాట్లాడుతూ చెప్పారు నాకు, మొన్నటి వరకు జరిగింది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడైనా సరే ఇదివరకైనా సరే జగన్మోహన్ రెడ్డి బాగా తిట్టేవాళ్ళట, అందరినీ బాగా తిడతాట, విపరీతంగా అసలు చాలా కోపంగా మాట్లాడతాట. అసలు ఎవరైనా తన మాట వినకపోతే ఇసిరి గోడకేసి కొడతాడని కూడా చాలా షర్మిలే చెప్పింది, నేను కాదు. సో అలాంటి సందర్భంలో ఇవాళ ఈ 10 మంది జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తారో అని డౌట్ గా ఉంది నాకు. నీ మాట విని నీ మాట నమ్మి మేము మునిగిపోయేటట్టున్నావు, నువ్వు పోతే పోయావు ఉప ఎన్నికకి, మా నియోజకవర్గాలు కూడా ఉప ఎన్నిక పోయేటట్టున్నావు. ఈ రోజు వాళ్ళ అన్న మాటలు ఏంటంటే గవర్నర్ మీద గౌరవంతో మేము ఈ రోజు వెళ్ళాము,
రేపటి నుంచి ఎవరి రావు. మీద గౌరవంతో? గవర్నర్ గారి మీద గవర్నర్ గౌరవంతో మీద ఈ రోజు గౌరవంతో వెళ్ళాము. వెళ్ళినటువంటి వాళ్ళు గవర్నర్ మాట్లాడుతుంటే నినాదాలు ఇస్తారా? నినాదాలు కాదు, చింపేశారు, ప్రతులు చింపేసి వచ్చారు. అదో వేరే విషయం. నేను అనేది రేపు ఏం చెప్పుకుంటారు? రేపు భయానికే వచ్చామని చెప్తారా? రేపు 60 రోజుల ఈ కాన్సెప్ట్ భయానికే మేము వచ్చామని చెప్తారా? రేపు ఎట్లా చెప్పకున్నా కానీ అర్థమైపోతుంది అంతే. అది కాదు, మీకేమనిపిస్తుంది? అంతే కదా, వాళ్ళు రేపు వెళ్ళారంటే భయానికి నేను వెళ్ళినట్టే. ఇప్పుడు మీకు అక్కడ ధర్మ సంకటం ఏంటో అర్థమైందా? ఆ, మేము రాము రేపటి నుంచి అని చెప్పి శపథాలు చేసి బయటకు వచ్చారు ఒక్కొక్కళ్ళు, ఆ అదే 11 అంటున్నాను మంది. నేను. అదే ఇప్పుడు రేపు పొద్దున వెళ్ళాలనుకో, ఇప్పుడు వాళ్ళకి రాత్రి ఇప్పుడు కూర్చొని నాకు తెలిసి సమాలోచనలు జగన్ తో జరుగుతున్నాయి. ఏమన్నా మరి నువ్వు మునిగితే మునిగా, మమ్మల్ని కూడా తీసుకొని మునిగా ఇవ్వాలా? ఏం చేయాలి మేము ఇప్పుడు రైట్, ఓకే, అని చెప్పి అడుగుతారా అడగరా వాళ్ళు? వస్తాను మేడం. ఒక్కసారి రామదాస్ గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. సార్ నమస్తే.